ఓం శ్రీ గురుభ్యో నమః. కాంతికిరణాలు ఛానల్ ద్వారా కొంపల శకుంతల అయినటువంటి నాకు నమస్కారములు. భగవత్ స్వరూపులను ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరికీ కూడా నా ధన్యవాదములు, నమస్కారములు తెలియజేసుకుంటూ, ఎవరైతే ఈ మధ్య కొత్తగా చేసుకున్నారో వారికి మరి ఒక మారు నా యొక్క హృదయపూర్వక వందనములు, ధన్యవాదములు తెలియజేసుకుంటూ, ఎవరైతే ఈ కాంతికిరణాల ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ కాంతికిరణాలు ఛానల్ని ముందరికి నడిపించవలసినదిగా మీకందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. అయితే ఈ భాగంలో మనము అమ్మలగన్న ఎమ్మ అయినటువంటి దుర్గమ్మ, ఆవిడే శ్రీ మహా త్రిపురసుందరీదేవి, ఆవిడ గురించి కొన్ని విశేషాలని మీ ముందర పొందుపరుచుకోవాలని నేను తలుస్తున్నాను. ఈ మధ్యనే కొన్ని విశేషాలను ఆవిడ గురించి చదివాను. నాకు మీ అందరితో కూడా పంచుకోవాలి అనేటువంటి ఒక కుతూహలం కలిగింది. అందుకోసమని అందరికీ విషయాలు తెలిసినప్పటికీ కూడా మరి ఒక మారు ఈ విధంగా మనం ఆవిడ గురించి తలుచుకోవడం అనేది మన యొక్క మహాభాగ్యము అని తలుస్తూ ఈ విధంగా కొన్ని విశేషాలు మనం ఇక్కడ చెప్పుకుందాము. అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి పుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ, దుర్గమాయమ్మ, కృపాబ్ది ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఈ అమ్మలగన్న అమ్మ గురించి మనం చెప్పుకునేటప్పుడు ఈ అంతటికీ కూడా, ఈ విశ్వానికి, దాని నిర్వహణకి అంతటికి కూడా కారణమైన శక్తి ఎవరు అంటే అమ్మలగన్న అమ్మ అయినటువంటి దుర్గమ్మ తల్లి శ్రీ మహా త్రిపురసుందరీదేవి. ఆవిడ నిరంతరం తన వాత్సల్యాన్ని ప్రకృతి రూపంలో మనకు ప్రసాదిస్తోంది. ఈ విశాల ప్రపంచాన్ని నడిపే ఆ మహాచైతన్యం విశ్వమంతా వ్యాపించి రక్షిస్తోంది. ఏమిటా మహాచైతన్యం? ఆ మహాచైతన్యాన్ని మనం దుర్గమ్మ తల్లి అని రకరకాల నామాలతోటి, శ్రీ మహా త్రిపురసుందరీదేవి అని రకరకాల నామాలతోటి మనం పిలుచుకుంటూ ఉంటాము. అటువంటి మహాచైతన్యం విశ్వమంతా వ్యాపించి ఆ మహాచైతన్యమే ఈ యొక్క విశ్వాన్ని రక్షిస్తుంది. ఆ విశ్వచైతన్యం ఉన్న ఈ కారణ వాత్సల్యాది శక్తులని గ్రహించి అదే చైతన్యాన్ని మనం జగన్మాత అని ప్రస్తుతిస్తూ ఉన్నాము. మహర్షులు కూడా ఆ విధంగా ఆమెని జగన్మాత అని, జగదంబ అని వారందరూ కూడా ప్రస్తుతించారు. ప్రకృతి రూప చైతన్యం కన్నతల్లి కన్నా మిన్నా అని మనం అనుకుంటూ ఉంటాము. ఆవిడ ఏ విధంగా కన్నతల్లి, ఈ ప్రకృతి రూప చైతన్యం కన్నతల్లి కన్నా మిన్నా ఎలా అయిందో మనం గమనిస్తే శ్రీమాత తత్వం ఏమిటో, శ్రీమాత తత్వం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఒక జీవి మాతృగర్భంలో ప్రవేశించాక క్రమంగా పూర్ణదేహాన్ని ఏర్పరచుకుంటుంది. తర్వాత కొన్నాళ్ళ గర్భం నుంచి బయటపడుతుంది. ఆ స్థితిలో గర్భం నుంచి బయటపడిన తర్వాత ఆ స్థితిలో కన్న తల్లి ఆ యొక్క శిశువు మీద ఒక ప్రేమ భావాన్ని, సహన భావాన్ని ప్రసరింపచేస్తూ ఉంటుంది. కానీ ఆ తల్లి ఆ శిశువు యొక్క దేహ నిర్మాణ క్రమాన్ని మటుకు ఆమె ఏర్పరచలేదు. అయితే ఆ గర్భంలో ఆ గర్భంలో ఉన్నప్పుడు ఏ ప్రాకృతిక చైతన్యం ఆ యొక్క శిశువుకి ఒక రూపుదిద్ది వెలికి తీస్తుందో, తిరిగి బయటకు వచ్చాక కూడా ఆ వ్యక్తి దేహంలో నిరంతరం ప్రవహిస్తూ ఆ యొక్క జీవుడికి ఉనికికి, ఆ యొక్క జీవుడిలోని ఉనికికి మనికికి కూడా కారణమవుతోందో మనం గమనిస్తే ఆ మహాచైతన్యమే అమ్మా అని పిలవకుండా ఉండగలమా? ఇంకెవరు ఆ శిశువులో ఉన్నటువంటి మహాచైతన్యం ఎవరు అంటే అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ, శ్రీ మహా త్రిపురసుందరీదేవి. ఆమెని మనం అమ్మా అని పిలవకుండా, ఆ మహాచైతన్యాన్ని మనం అమ్మా అని పిలవకుండా ఊరుకోగలమా? ఆ విధంగానే దేవీ భాగవతంలో అమ్మవారిని సర్వ చైతన్య రూప అని అమ్మవారిని కీర్తిస్తూ ఉంటాం. అది కాకుండా పుంరూపం వా స్మరే దేవీం శ్రీరూపం వా విచింతయేత్ అథవా నిష్కలం ధ్యాయేత్ సచ్చిదానంద విగ్రహం. అయితే ఈ విశ్వచైతన్యాన్ని మనం పురుష రూపంలో కానీ, స్త్రీ రూపంలో కానీ, లేదా ఏ రూపంలో కానీ, నిర్గుణ తత్వంగా కానీ మనం ధ్యానించుకోవచ్చు. అయితే ఆ చైతన్యానికి ఉన్న లక్షణం ఏమిటది? సత్యం, జ్ఞానం, ఆనందం. అది ఆ చైతన్యానికి ఉన్నటువంటి లక్షణం. సత్యం, జ్ఞానం, ఆనందం అని మనం గ్రహించుకోవాలి. ఈ మూడు లక్షణాలు ఉన్న విశ్వశక్తితో
వ్యక్తి చైతన్యం అనుసంధానించాలి. ఈ యొక్క 3 లక్షణాలు కలిగినటువంటి విశ్వశక్తి, విశ్వమంతా వ్యాపించినటువంటి ఆ చైతన్య శక్తితోటి మన ప్రతి ఒక్క వ్యక్తిలో అంటే జీవుడిలో ఉన్న చైతన్యం మనం దానితోటి ఆ విశ్వశక్తితోటి అనుసంధానించాలన్నమాట. అలా అనుసంధానించడమే మనం ఏమనుకుంటాం, ఆ అనుసంధాన ప్రక్రియే మనం ఏం చెప్తాం, దాన్ని ధ్యానం అని, పూజని, యోగం అని ఇటువంటి మొదలైనటువంటి విధానాలుగా మనం ఏర్పరచుకున్నాం అన్నమాట. ఏ విధంగా మనం ఆ విశ్వశక్తితో అనుసంధానం చేసుకోగలము? మనలో ఉన్న చైతన్యం వ్యక్తి చైతన్యం, విశ్వమంతా వ్యాపించిన చైతన్యం విశ్వశక్తి, విశ్వ చైతన్యం అది. ఆ విశ్వ చైతన్యంతో మనం అనుసంధానం చేసుకోవాలంటే మనం అనుసంధానం చేసే ప్రక్రియనే మనం ధ్యానం అంటాము, పూజ అంటాము, యోగం అంటాము. ఇలా వివిధ రకాలుగా మనం ఏర్పరచుకున్నాం అన్నమాట. ఆ విధంగా ఆ విశ్వ చైతన్యంతో ఈ యొక్క వ్యక్తి చైతన్యం అనుసంధానింపబడాలి. అది కాకుండా ఈ విశ్వ కారణ శక్తిలోని విభిన్న అంశాలే జగదంబ వివిధ రూపాలుగా కూడా సాక్షాత్కరిస్తాయి. ఈ విశ్వకారణ శక్తిలోని ఉన్నటువంటి విభిన్న అంశాలు ఉన్నాయి. ఆ అంశాలే జగదంబ. ఆ జగదంబ వివిధ రూపాలుగా మనకి సాక్షాత్కరిస్తుందన్నమాట. ఒక విధంగా చూస్తే మనలో ఉన్న ఆలోచన ప్రకటన, అదే బౌద్ధిక వాచక శక్తుల్ని మనం సరస్వతి అని కొలుస్తున్నాం. పోషణ సంపద అనే లక్షణ శక్తులని లక్ష్మీదేవిగా, క్రియారూప శక్తిని దుర్గగా, కాలశక్తిని కాళిగా, ఇలా పలు పేర్లతో వివిధ శక్తుల తత్వాల్ని మనం గ్రహించగలుగుతున్నాము, పూజిస్తున్నాము. వివిధ రూపాలతో నామాలతో కొలుచుకునే ఆ జగన్మాత విశ్వానికంతటికీ తల్లి. ఇది తెలిస్తే ఇక మనలో వైషమ్యాలకి అవకాశం ఎక్కడా? ఏ జాతికి చెందిన, ఏ మతానికి చెందిన, దేనికి చెందిన ఈ యొక్క సృష్టిలో ఉన్న జీవరాశులన్నింటిలో ఉన్నటువంటి విశ్వ చైతన్యం అది ఆ తల్లి, మనందరికీ తల్లి, ఆ జగన్మాత, జగదంబ అని మనందరం కూడా తెలుసుకుంటే మనలో ఇంకా వైషమ్యాలకి అవకాశం ఎక్కడ ఉంటుంది? అందుకే మనం తెలుసుకోవాలి. తెలుసుకుని కొలుచుకుంటే మన జ్ఞానం చక్కగా మనకి లభించి ఆ జ్ఞాన రూప భక్తి అది మనకి గొప్ప మార్గాన్ని చూపెడుతుంది అన్నమాట. అది కాకుండా ఈ విధంగా విశ్వమంతటా వ్యాపించిన అఖండ శక్తిని మనం గమనించగలిగితే, అదే అఖండ శక్తి మనలోనూ ఉందని మనం తెలుసుకుంటే మనలో ఉన్న అహంకారాలు నశిస్తాయి, సంకుచిత దృష్టులు కూడా అంతరిస్తాయి. ఆ అపరిమిత శక్తినే మనం రకరకాల నామాలతో చెప్పుకుంటాం. వైష్ణవి అని, జగజ్జనని అని, శ్రీమాతని, దుర్గని, లక్ష్మణి, సరస్వతిని, ఆ విధంగా శ్రీ మహా త్రిపుర సుందరి అని ఈ విధంగా విశేష నామాలతోటి మనం రకరకాలుగా ఆవిడని పిలుస్తూ ఉంటాం. మనలో ఉన్నది ఏమిటి? పరిమిత శక్తి. ఆ పరిమిత శక్తిని ఆ అఖండ శక్తితో అనుసంధానం చేసినప్పుడు ఈ వెష్టి చైతన్యం వ్యాప్తమవుతుంది. వ్యాప్తమయ్యి అనంతమైన శక్తులని, అది మనలో ఉన్నటువంటి అనంతమైన శక్తుల్ని జాగృతం చేసుకుంటుంది. ఆ శక్తినే మనం ఏమంటాం? త్రిపుర సుందరి అంటాం అన్నమాట. ఈ విధంగా త్రిపుర సుందరి నామానికి ఉన్నటువంటి విశిష్టత. త్రిపుర సుందరి అంటే ఏమిటి? త్రిపుర సుందరి అంటే మనలో ఉన్నటువంటి, అంటే వెష్టి చైతన్యం వ్యాప్తమై అనంతమైన ఆ శక్తులని, మనలో ఉన్నటువంటి అనంతమైన శక్తులను జాగృతం చేసినట్లయితే ఆ యొక్క అనంతమైన శక్తులతోటి మనం అనుసంధానం చేసుకుంటే, ఆ విశ్వ చైతన్యంతో అనుసంధానం చేసుకుంటే మనలో జాగృతమైన ఆ శక్తిని మనం, ఆ శక్తి మహాత్రిపుర సుందరి అని మనం చెప్పుకుంటాం అన్నమాట. ఈ విధంగా ఈ నామంలో ఎంతో వైశిష్ట్యం ఉందన్నమాట. అయితే త్రిపుర సుందరి అంటే ఏమిటి? ముందర త్రిపురం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఈ ప్రపంచమంతా త్రిపురమే. పురం అంటే చోటు అని అర్థం. ఈ చోటు అనేది దేశకాలాత్మకం. అంటే దేశం, లోకం, చోటు అంటే అది కాలానికి నిబద్ధమై ఉంటుంది. లోకం, కాలం కలిసే పురం అన్నమాట. పురం అంటే ఏమిటి? లోకము కాలము కలిసి ఉండే పురం, అదే పురం అంటాం మనం. ఈ విశ్వమంతా కూడా త్రిపురమే అని మనం తెలుసుకోవాలి. త్రిపురము అంటే ఏమిటి? 3. త్రిపుర అంటే 3 అనమాట. 3 అంటే 3, పురము అంటే చోటు. ఈ విశ్వమంతా త్రిపురమే. అయితే ఏమిటా త్రిపురము అంటే మనం కొంత తెలుసుకుంటే, ముందరికెళ్తే మనం ఉన్న చోటు నడిమి భాగం. మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. అది ఎక్కడుంది? నడిమి భాగం. దానికి పైన ఊర్ధ్వలోకాలు ఉన్నాయి, క్రింద అధోలోకాలు ఉన్నాయి.
ఈ యొక్క ఊర్ధ్వ మధ్య అధోలోకాలు 3 లోకాలు అన్నమాట. ఈ విధంగా 3 లోకాలు ఉన్నాయి. త్రిపురం, ఇవే త్రిపురాలు. అలాగే కాలాలు కూడా 3, భూత భవిష్యత్ వర్తమానాలు. అయితే మనలో వ్యాపించినటువంటి గుణాలు అవేమిటవి? జీవుల్లో ప్రతి జీవుల్లో వ్యాపించినట్టు గుణాలు అవేమిటి? సత్వ రజోస్తమో గుణాలు, 3 గుణాలు. అయితే సృష్టిలో జరిగే పనులు కూడా 3. అవేమిటి? సృష్టి స్థితి లయాలు. అలాగే మనం కొలిచే వేల్పులు కూడా 3, బ్రహ్మ విష్ణు రుద్రులు. అలాగే ఓంకారం చూస్తే దాంట్లో 3 అంగాలు ఉంటాయి, అకార ఉకార మకారాలు. అది కాకుండా వేదానికి ప్రధానంగా 3 రకాల మంత్రాలు ఉన్నాయి. అవేమిటవి? రుక్ యజుర్ సామములు అన్నమాట. ఇలా అన్ని త్రిపురాలే. అది కాకుండా మనలో వ్యష్టిలో చూస్తే, అంటే మనలో జీవుల్లో చూస్తే, ఈ విధంగా వ్యక్తిలో చూస్తే కనుక మనలో భౌతిక ప్రాణిక మానసిక శక్తులు కూడా 3 ఉన్నాయి. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మనలో 3 ఉన్నాయి. జాగ్రత్త స్వప్న సుషుప్తులు 3 ఉన్నాయి. ఈ అవస్థలు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు 3 అవస్థలు మనలో ఉన్నాయి. యోగపరమైన నాడులు కూడా మనలో 3. అవేమిటవి? ఇడ, పింగళ, సుషుమ్న. ఇలా బయట లోపల ఉన్న ప్రపంచమంతా కూడా 3తో కూడినదే అని మనం తెలుసుకోవాలి. ఆ 3తో వ్యాపించిన సౌందర్యమే శ్రీ మహా త్రిపుర సుందరి. ఆ సౌందర్యమే, ఈ 3లో వ్యాపించినట్టు సౌందర్యమే త్రిపుర సుందరి. ఇంతకీ ఏమిటి సౌందర్యం? చైతన్యమే సౌందర్యం. సౌందర్యం అంటే ఏమిటి? మనకి పైకి కనిపించే అందం కాదు, చైతన్యమే సౌందర్యం. ఈ చైతన్యం అనే సౌందర్యం ఉన్నప్పుడే జీవుడిలో నేను అనే స్ఫురణ కలుగుతుంది. మనలో చైతన్యం ఉంటేనే, ఆ చైతన్యం అనే సౌందర్యం మనలో ఉంటేనే మనలో మనకేం కలుగుతుంది? నేను అనే స్ఫురణ కూడా కలుగుతుంది. మనలో ఎప్పుడైతే కనుక చైతన్యం వెళ్ళిపోతుందో ఈ జీవుడు కట్టెలా మిగిలిపోతాడు. అతనిలో ఎటువంటి చైతన్యము లేకపోతే ఈ జీవుడు లో ఉన్నటువంటి స్పందించాడు, ఈ జీవుడు స్పందించాడు. అది కాకుండా బుద్ధిశక్తి, మనలో ఉన్నటువంటి బుద్ధిశక్తి, మనశ్శక్తి, ఇంద్రియ శక్తి కూడా అవి పనిచేస్తున్నాయంటే ఆ యొక్క చైతన్యం వల్లనే పనిచేస్తున్నాయి. అది కాకుండా సర్వశక్తులకి మూలం, ఈ సృష్టిలో ఉన్న సర్వశక్తులకి మూలం ఏమిటి? ఈ చైతన్యమే. ఆ చైతన్యమే మహాసౌందర్యం. ఆ మహాసౌందర్యమే శ్రీమతి త్రిపుర సుందరీదేవి. కనుక దీనికి అందుకోసని ఈ యొక్క మహాశక్తికి, దానికి మనం ఆదిశక్తి అని, పరాశక్తి అని, మహా త్రిపుర సుందరి అని మనం సంబోధిస్తూ ఉంటాం. ఆ సౌందర్యాన్ని ఇంకా అమ్మ అని పిలిస్తే సుందరి, అమ్మ అని పిలిస్తే సుందరి. ఆ శక్తి అనుగ్రహమే అంతా, అమ్మ యొక్క శక్తి, ఆమె యొక్క అనుగ్రహమే అంతా కూడా అని మనం తెలుసుకోవాలి. అలా తెలియకపోతే మనం అనుభవించేది సృష్టిలో మనం ఉన్న విశ్వంలో మనం అనుభవించే ప్రతీదీ కూడా అంతా కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహమే అని మనం తెలుసుకోవాలి. అంటే ఆ శక్తి యొక్క అనుగ్రహమే అని తెలుసుకోవాలి, ఆ త్రిపుర సుందరి యొక్క అనుగ్రహమే అని తెలుసుకోవాలి. అలా తెలియకపోతే ఏమవుతుంది? అంతా మన యొక్క నిర్వాకమే అని మనం అహంకరిస్తున్నాం అనుకోండి. అహంకారం వల్ల మనం నశించిపోతాం. అహంకారం మనని ముందరికి నడిపించదు, మనం నశించిపోతాం. అహంకారం వల్ల మనకి ఎన్నో అపజయాలు ఏర్పడతాయి. అంతా మన నిర్వాకమే అని మనం తలవకూడదు. అటువంటి అహంకారం మనలో పనికిరాదు. అటువంటి మన ఈ యొక్క సృష్టిలో జరిగేదంతా, ఈ వ్యక్తిలో జరిగేదంతా కూడా, మనం అనుభవించేదంతా కూడా మన యొక్క నిర్వాకము కాదు, అంతా కూడా అమ్మవారి ప్రభావమే అని మనం తెలుసుకోవాలన్నమాట. అది కాకుండా మన స్థూల సూక్ష్మ కాండశరీరంలో వ్యాపించిన శక్తిని పరాశక్తిగా గుర్తించిన అజ్ఞానమే త్రిపురాసుర లక్షణం. అయితే ఏమిటి? మనలో ఉన్నటువంటి 3 శరీరాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ఏమిటవి? స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. ఈ 3 శరీరాల్లో వ్యాపించిన ఈ శక్తిని మనం ఏమంటాం? పరాశక్తి అని మనం తెలుసుకోవాలి. మనం ఎప్పుడైతే కనుక మనలో ఉన్నటువంటి, మన శరీరంలో వ్యాపించినట్టు ఆ శక్తిని పరాశక్తిగా మనం గుర్తించలేకపోతే, అంటే మనలో ఉన్నట్టు అదొక మనలో ఉన్న అజ్ఞానమే, ఆ అజ్ఞానమే మనలో ఉన్న అజ్ఞానమే మనం త్రిపురాసుర లక్షణం అంటాం. త్రిపురాసుర వధ అని చెప్పేసి మనం కథలు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ అవన్నీ నేను ఇక్కడ ప్రస్తుతించటం లేదు సమయాభావం వల్ల. అందుకోసమని మనలో ఉన్నటువంటి శక్తి, అది పరాశక్తి అని మనం గుర్తించాలి. అటువంటి ఆ పరాశక్తిని గుర్తించినాడు మనలో అజ్ఞానము, ఆ అజ్ఞానమే మనలో ఉన్నటువంటి త్రిపురాసుర లక్షణం. అటువంటి త్రిపురాసురుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. ఆ త్రిపురాసురుడిని మనం తొలగించుకోవాలి. అంటే మనలో జ్ఞానోదయం కావాలి. ఆ జ్ఞానోదయం లభించడమే త్రిపురాసుర సంహారం అన్నమాట.
ఎప్పుడైతే మనకి జ్ఞానం లభిస్తుందో ఆ జ్ఞానం ఏమిటి మనలో ఉదయించినాడు, మనలో జ్ఞానం ఉదయించినాడు, మనం ఏమీ అంతా కూడా మనలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క చైతన్య స్వరూపమే, ఆ విశ్వశక్తే అని తెలుసుకున్నాడు. మనలో త్రిపురాసుర సంహారం జరుగుతుందన్నమాట. త్రిపురాసుర అజ్ఞానం నశిస్తేనే మనకు అప్పుడేమవుతుంది, శ్రీమద్ త్రిపుర సుందరీదేవి మనకు గోచరం అవుతుంది. మనలో ఉన్నటువంటి త్రిపురాసుర అజ్ఞానం నశింపజేసుకోవాలి. నశింపజేసుకున్నాడే మనకి త్రిపుర సుందరిని మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. 3 అంటే 3 అని మనకు తెలుసు. పురా అంటే మనం ఇందాక చోటు అని చెప్పుకున్నాం. అయితే పురాకి ఇంకొక అర్థం కూడా ఉంది, అది పూర్వము అని కూడా అర్థం ఉంది. అయితే పూర్వము అంటే ఇక్కడ ఈ అర్థం కూడా మనం చక్కగా అన్వయించుకోవాలి. అంటే ఏమిటి, ఈ యొక్క పూర్వము అంటే ఇక్కడ ఏమిటి, ఈ 3 చోట్లు అంటే 3 లోకాలు, 3 స్థితులు, 3 కాలాలు ఇందాక చెప్పుకున్నాం కదా. ఇవన్నీ కలగక పూర్వమే ఈ సౌందర్యం ఉంది. అన్నిటికీ పూర్వమే ఉంది ఈ సౌందర్యం. ఈ 3 నశించినా కూడా తాను నశించదు. అదే త్రిపుర. ఇది పదార్థం కన్నా కూడా ముందరగా ఉంది, అంటే పదార్థం కన్నా కూడా ముందరగా ఉంది ఈ శక్తి. అందుకే అది త్రిపుర అని అంటాం అన్నమాట. పురాణాత్ పుర, నిండినది అని కూడా పురా శబ్దానికి అర్థం అన్నమాట. ఈ విధంగా అంటే ఈ యొక్క శక్తి, ఈ సౌందర్యం ఈ సృష్టికి ముందర ఉంది, తర్వాత ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది, ఎప్పటికీ నశించనిది అని మనం తెలుసుకోవాలి. అదే ఆ సౌందర్యాన్ని మనం శ్రీమద్ త్రిపుర సుందరీదేవి అని ఆమెను మనం కొలుచుకుంటూ ఉంటాం. అది కాకుండా ఆవిడని మన లలిత అని కూడా పిలుచుకుంటూ ఉంటాం. అంతా శక్తినే, మనం అందరం కూడా ఆ శక్తిని ఆశ్రయించుకుని ఉన్నాం. అయితే ఈ వివరణ చూస్తే మనకి ఎంత చక్కగా ఆనందంగా ఉంటుందంటే, చైతన్యం కన్నా నిజమైన ఐశ్వర్యం ఏమైనా ఉందా అని మనం ఒకసారి చక్కగా ఆలోచించుకోవాలి. ఈ విశ్వంలో ఏది అందం, ఏది ఐశ్వర్యం, ఏది సౌందర్యం అంటే ఈ విశ్వ చైతన్యమే సౌందర్యం. ఆ చైతన్యం లేకపోతే సృష్టి అంతా కూడా నిర్వీర్యమైపోతుంది, జడమైపోతుంది. ఎప్పుడైతే కనుక విషయాన్ని మనం గమనించుకుంటే అప్పుడే అదే మనకు ఐశ్వర్యం. మన యందు అమ్మలగన్న అమ్మ అయినటువంటి దుర్గమ్మ ఉంటే, మన యందు ఆ మహాత్రిపుర సుందరీదేవి కరుణించి ఈ ఉన్న విశ్వమంతా వ్యాపించిన ఆ మహాశక్తితోటి మనం అనుసంధానం చేసుకుంటే ఇంకా అంతకంటే ఐశ్వర్యం మనకేం కావాలి. ఆమెను ఆశ్రయించిన నాడు మనం పొందని ఐశ్వర్యం ఈ ప్రపంచంలో కానీ సృష్టిలో కానీ ఏమీ ఉండదు. ఇప్పుడు మనం పొందే ఐశ్వర్యం అంతా కూడా నశించే ఐశ్వర్యమే. మనకి ఎప్పటికీ ఉండే ఐశ్వర్యం కావాలంటే అమ్మ పాదాలు పట్టుకుంటే ఆవిడ మనని కరుణించి చక్కగా తన తత్వం వైపు నడిపిస్తుంది. ఆ మహా త్రిపుర సుందరీదేవి యొక్క తత్వాన్ని మనకి తెలుసుకునే విధంగా చేసి మన మనసు ఎప్పుడు చక్కగా ఆమెతో లయమయ్యి ఉండేటట్టుగా మనకి ఆమె యొక్క దీవెనలు మనకు కలుగుతాయి అన్నమాట. అందుకోసమనే ఇటువంటి వివరణ మనందరం ఇటువంటి చైతన్యం కన్నా నిజమైన ఐశ్వర్యం ఏమీ లేదు అని తెలుసుకుని, ఆ చైతన్యమే శోభ కాంతి అని మనం తెలుసుకున్నాడు. అదే సౌందర్యలహరి, ఆవిడే శ్రీమాత అని మనం తెలుసుకున్నాడు. ముందరికి నడిచినాడు. మనలో ఉన్నటువంటి అజ్ఞానం నశిస్తుంది, మనలో ఉన్న దుష్టత్వాలన్నీ తొలగిపోతాయి. ఆ దుష్టత్వాలని తొలగింపజేసుకుని మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని విడినాడు సమూలంగా నశింపజేసుకుంటే మనలో దివ్యత్వమే మనకి దుర్గాదేవిగా మనకి దర్శనమిస్తుంది. శ్రీమద్ త్రిపుర సుందరి కూడా దర్శనమిస్తుంది. ఇటువంటి భారతీయ సనాతన ధర్మంలో శక్తి ఉపాసనలో ఇంత చక్కని విశ్వజనీన భావన ఉంది అని మనం గ్రహించుకుని ముందరికి నడిచినాడు. అంతా శాంతియే, అంతా పరమాత్మ స్వరూపే, అంతా దుర్గాదేవి స్వరూపమే, అంతా ఆ యొక్క మహా త్రిపుర సుందరీదేవి స్వరూపే అని మనం గమనించుకుని మనం చక్కగా ముందరికి వెళ్ళవచ్చు. ఆమె పాదాలు పట్టుకుంటే మనకి దొరకని ఐశ్వర్యం అంటూ ఉండదు అని తెలియజేసుకుంటూ ఈ చక్కని విశేషాలను మీకు అందరికీ అందించి నాకు ఈ సావకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు, విన్నవాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటూ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.